బాక్సాఫీస్ దగ్గర లాస్ట్ వీక్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన విజయ్ ఆంటోనీ నటించిన లేటెస్ట్ మూవీ మార్గన్ పర్వాలేదనిపించే రేంజ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా కలెక్షన్ల పరంగా ఉన్నంతలో తమిళ్లో డీసెంట్ ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా తెలుగులో కూడా ఓవరాల్ గా డీసెంట్ కలెక్షన్లను ఇప్పటి వరకు సాధించింది. కానీ ఇక్కడ క్లీన్ హిట్ గా నిలవడానికి ఇంకొంచెం కష్టపడాల్సిన అవసరం సినిమాకు ఎంతైనా ఉంది. తెలుగులో ఇప్పటి వరకు సినిమా 3.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను అందుకోగా 1.55 కోట్ల రేంజ్ లో షేర్ ను సాధించింది. ఇక్కడ డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే సినిమా 3.5 కోట్ల రేంజ్ లో షేర్ ను అందుకోవాల్సిన అవసరం ఉండగా ఇంకా కలెక్షన్ల పరంగా 2 కోట్ల లోపు షేర్ ను సినిమా అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక 11 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్ ను గమనిస్తే తమిళనాడులో 10.35 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 3.10 కోట్లు, కర్ణాటక అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 85 లక్షలు, ఓవర్సీస్ లో 1.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 15.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 7.8 కోట్ల దాకా షేర్ ను సాధించింది. వరల్డ్ వైడ్ గా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే సినిమా 13 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఉండగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 5.2 కోట్ల రేంజ్ లో షేర్ ను సినిమా కనుక అందుకుంటే లాంగ్ రన్ లో విజయాన్ని సొంతం చేసుకుంటుంది వరల్డ్ వైడ్ గా. తమిళ్లో పర్వాలేదనిపించే విధంగా హోల్డ్ కొనసాగిస్తున్న ఈ సినిమా ఈ వారం అలాగే తర్వాత వారం వరకు హోల్డ్ ను కొనసాగించినట్లయితే డీసెంట్ రిజల్ట్ ను బాక్సాఫీస్ దగ్గర సొంతం చేసుకునే అవకాశం ఉండవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.